సర్కార్లోని మూడో ప్రశ్నకి సంబంధించిన టాపిక్. ఇది ఒక వేడుకకి సంబంధించిన ప్రశ్న అండ్ దీనికి సర్కార్ వారి పాట 30,000 రూపీస్. 40,000 రూపీస్ నిహారిక గారు. 45 50 ఓకే. రిలీజియన్ ని బట్టి ఈ వేడుకని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. 60 65 70 ఓకే డన్. చెప్పా ఉండు ఆయనకు రావాలి కదా. రావట్లేదా? ఒక ఏజ్ వచ్చిన తర్వాతే ఈ సెలబ్రేషన్ ని జరుపుకుంటారు. ఓకే 80 చాందిని గారి పాట 80,000 రూపాయలు ఒకటోసారి. చాందిని గారి పాట 80,000 రెండోసారి. చాందిని గారి పాట 80,000 మూడోసారి. అండ్ లాక్. కెన్ వి హ్యావ్ ద టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Here comes a question. పెళ్లి అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 చెప్పండి. కళ్యాణం, పరిణయం కాదా? వివాహం, కళ్యాణం, పరిణయం. లాక్. సో మీరు ఇచ్చిన 3 ఆన్సర్స్ కళ్యాణం, పరిణయం, వివాహం అండ్ ఆల్ ద 3 ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్స్. చిన్నప్పుడు పాకెట్ మనీ ఉంటది కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చేవారు కదా. నవదీప్ అన్న మీకు ఎంత ఇచ్చేవారు అప్పట్లో? అంటే పాకెట్ లోంచి తీసుకున్న మనీ గుర్తుంది. ఏం చేశారు పోనా డబ్బులు తీసుకొని? 500 రూపీస్ కొత్త నోట్లు వచ్చినప్పుడు ఇట్లా మడత పెట్టి మా నాన్న లెఫ్ట్ రైట్ పర్స్ లో వాటిలో సైడ్స్ ఉంటాయి కదా, అప్పుడు వారానికి ఒకసారి అట్లా స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన పర్స్ తీసుకొని నేను చూసేవాడు. ఇటొకటి ఇటు 2 ఉన్నాయి అనుకో, ఆ 2లోంచి ఒకటి వెళ్ళిపోయేది. సో అది తీసుకొని నేను మా నేపాలీ స్టాఫ్ ఉండేవాడు, వాళ్ళ కొడుకు ఉండేవాడు కోంబి అని, వాడు నేను సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకొని అక్కడ నుంచి ఓషన్ పార్క్ వెళ్ళి ఇద్దరం సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. బంక్ కొట్టేవాడు స్కూల్. ఎప్పుడు దొరకలేదా? దొరికినప్పుడు ఏం చేశారు ఇంట్లో? పిచ్చి కొట్టుడు. మరి కొట్టకపోతే కొడితేనే ఇలా ఉన్నావు. చాందిని గారు చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవారు కాదు నాకు. ఏమైనా అవసరం ఉంటే చెప్పడం, అవి అదొకటి ఉండేది. నీకేం కావాలో చెప్పుకొని ఇస్తాను. ఎలా చెప్పాలి? రోజుకు 3 ఎగ్ పఫ్లు కావాలని. మా స్కూల్ ఎదురుగా ఈ ఐస్ పుల్లలు ఉంటాయి, అవి వాటి కోసం బయట చిల్లర ఇలా పెట్టుంటది కదా ఎక్కడో, 2 రూపీస్ అది తీసుకుని కొంటే దాంతో దొరికినప్పుడు అవి తినడం మంచిది కాదు, వద్దు అని చెప్పి ఆ 2 రూపీస్ కూడా పెట్టడం మానేశారు. అంతే నార్మల్ గా చెప్పేవాళ్ళు. మాకైతే డిజైన్ ఉండేది, వెనక చిన్న ఆర్ట్ వర్క్ ఉండేది. ఇంజనీరింగ్ వచ్చాక అప్పుడు బయట చదువుకున్నాను నేను బెంగళూరులో, సో అందుకు అప్పుడు ఇచ్చేవారు అనమాట. నేను ఎప్పుడు చదివాను మరి 10th చెప్పనా? ఎప్పుడు చదివారు? 2000. ఆయన అడుగుతాడు, మీ ఇద్దరు కలిసి చదువు క్లాస్మేట్ ఆయన. నేను అప్పుడే చేసి వెళ్ళండి ఎప్పుడో. వెరీ గుడ్ టు నో ఆల్. ఫెంటాస్టిక్. ఎనర్జీ సేవ్ చేస్తూ చాలా ఎంటర్టైనింగ్ గా ఆడిన చాందిని చౌదరి గారు రోజా సార్ తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ.